రష్యాకేమో ఫుల్ బూస్ట్, చైనాకి అమెరికాకి పరోక్షవాది. అమెరికా వాడి F-16, చైనా వాడి JF-17 కూలిన దాన్ని నిన్న కూడా బయటపెట్టలే. అట్ ద సేమ్ టైం రష్యా వాడి S-400 ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగా పనిచేసిందని చెప్పారు. తద్వారా అన్ని మిస్సైళ్ళు ఇక్కడికి వచ్చి ఆగి పడిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పారు. తద్వారా రష్యన్ బిజినెస్ ఫుల్ బూస్ట్ పైకి లేచుంది. అదే సందర్భంలో పాకిస్తాన్లో లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటుగా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూల్చాం అని చెప్పింది భారతదేశం. దట్ మీన్స్ అది ఎవరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ ఏమైనా కోరుకుందా, తయారు చేసుకుందా, కొనుక్కుంది చైనా నుంచి. కాబట్టి అది వేస్ట్ అని తేలింది. అలాగే ఆ మధ్యన అమెరికా కూడా ఇచ్చింది వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాకిస్తాన్ వాళ్ళకి కొంత డబ్బులు తీసుకుని. అవి కూడా కొలాప్స్ అయినాయి. అంటే అమెరికా చైనాల పేర్లు ఎత్తలేదు ఇక్కడ, కానీ వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొలాప్స్ చేశామని భారతదేశం చెప్పింది. తద్వారా అబ్బాయిలు మీ పేరు చెప్పలేదు, మీ వ్యాపారాన్ని నేను దెబ్బతీయట్లా. మీరు గనక ఆ పాకిస్తాన్కి వెనకాల ఉంటే తర్వాత మీ పేరు కూడా చెప్పడమే. JF-17 కూల్చాం, F-16 కూల్చాం, అమెరికా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది, చైనా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిందంటే వీళ్ళ దేశాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ ఆయుధ వ్యాపారం కాస్త సర్వనాశనం అవుతుంది. అమెరికా చైనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి మీ పేర్లు చెప్పలేదు అబ్బాయిలు, ఆలోచించుకోండి అన్నది పరోక్ష సందేశం భారతదేశం ఇచ్చింది. అట్ ద సేమ్ టైం భారత సొంత సిస్టమ్స్ పనిచేసినాయి ఇక్కడ, భారత సొంత డ్రోన్లు పనిచేసినాయి ఇక్కడ, భారత సొంత తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేసినాయి ఇక్కడ. ఇది ఇక్కడ గ్రేట్.